మహావతార్ బాబాజీకి సాష్టాంగ ప్రణామములు. లాహిరి మహాశయులు యుక్తేశ్వర్గిరి మహారాజ్ గారికి, పరమహంస యోగానంద స్వాములకు నా యొక్క భక్తిపూర్వక నమస్సులు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. పరమగురుదేవులు శ్రీ అవధూతగిరి మహారాజ్ గారికి పాదాభివందనములు. విశ్వ గురు పరంపరకు వందనములు. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద జననం 1893 జనవరి 5. మహాసమాధి చెందిన రోజు 1952 మార్చి 7. ప్రేమావతార్. క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని అదుపు చేసుకునే తపస్సుల కన్నా, జ్ఞాన మార్గాన్ని అనుసరించే వారికన్నా, కర్మ మార్గాన్ని అవలంబించే వారికన్నా యోగిని ఉన్నతుడుగా భావిస్తున్నారు. కాబట్టి ఓ అర్జున, నువ్వు యోగివి అవ్వు. భగవద్గీత 6వ అధ్యాయం 46వ శ్లోకం. ధన్యులు, పూజనీయులు నా గురుదేవులు శ్రీ శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి గారి దివ్య కరకమలాలకు సమర్పితం. కృతజ్ఞతలు. ఈ పుస్తకపు ఆంగ్ల రాతప్రతిని ముద్రణకు తయారు చేయడంలో విశేషమైన శ్రమ చేసిన మిస్ ఎల్వి ప్రాట్ తారామాతకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. తను భారతదేశంలో రాసిన యాత్రా దినచర్య పుస్తకం నుండి కొన్ని విషయాలు వాడుకునేందుకు అనుమతించిన మిస్టర్ సి రిచర్డ్ రైట్కు నా కృతజ్ఞతలు. డాక్టర్ డబ్ల్యూవై ఇవాన్స్ వెంజ్ గారికి ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం రాసినందుకేగాక వారిచ్చిన సూచనలకు, ప్రోత్సాహానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్టోబర్ 28, 1945. పరమహంస యోగానంద. ఉపోద్ఘాతం. డబ్ల్యూవై ఇవాన్స్ వెంజ్, ఎంఏ డిలిట్, డిఎస్సి, జీసస్ కాలేజ్, ఆక్స్ఫర్డ్. ద టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్, టిబెట్స్ గ్రేట్ యోగి మిలరెపా, టిబెటన్ యోగా అండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్ మొదలైన గ్రంథాల రచయిత. యోగానంద గారి ఆత్మకథ భారతదేశపు జ్ఞాన సంపన్నుల గురించి ఇంగ్లీషులో వచ్చిన కొద్ది పుస్తకాల్లో ఒకటి కావడం వల్ల, అది కూడా ఒక పత్రికా రచయితో విదేశీయుడో రాసింది కాకుండా, ఆ జాతి ప్రజల్లోనే ఒకరై పుట్టి పెరిగి శిక్షణ పొంది, టూకీగా చెప్పాలంటే యోగుల గురించి ఒక యోగే స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్ల దీని విలువ ఘనంగా పెరిగింది. ఆధునిక హిందూ సాధువుల అసాధారణ జీవితాలకు, శక్తులకు ఒక ప్రత్యక్ష సాక్షి కథనమైన ఈ గ్రంథానికి సకాలికత, నిష్కాలికత కూడా సమకూరిన ప్రాముఖ్యం ఉంది. ఈ విశిష్ట రచయితతో భారతదేశంలోనూ అమెరికాలోనూ కూడా నాకు పరిచయ భాగ్యం కలిగింది. ప్రతి పాఠకుడు ఈయనకు సముచిత ప్రశంస, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అసామాన్యమైన ఈయన జీవిత వృత్తాంత గ్రంథం హైందవ మనస్సును, హృదయాన్ని, భారతదేశపు ఆధ్యాత్మిక సంపత్తిని లోతులు తరచి బహిర్గతం చేసింది. ఆ మాదిరి గ్రంథాల్లో ఇది అత్యుత్తమమైనదని నా నిశ్చితాభిప్రాయం. ఇటువంటిది పాశ్చాత్య దేశాల్లో ఇంతవరకెన్నడూ ప్రచురితం కాలేదు. ఇందులో వర్ణించిన ఋషుల జీవిత చరిత్రల్లో శ్రీ యుక్తేశ్వర్ గారిది ఒకటి. నాకు వారి పరిచయ భాగ్యం కలిగింది. టిబెటన్ యోగా అండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్ అన్న పుస్తకం ముఖపత్రంలో ఒక భాగంగా
పూజనీయులైన ఆ సాధు పుంగవుల ఛాయాచిత్రం ఒకటి ముద్రించడం జరిగింది. శ్రీ యుక్తేశ్వర్ గారిని నేను కలుసుకున్నది బంగాళాఖాత తీరంలోని ఒరిస్సా రాష్ట్రంలో పూరీ నగరంలో. అప్పటికే ఆయన సాగర తీరాన ప్రశాంతమైన ఒక ఆశ్రమానికి అధిపతులు. యువక శిష్య బృందానికి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం ఆయన ప్రధాన వ్యాపకం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ ఉత్తర దక్షిణ అమెరికాల్లోనూ ఇంగ్లాండులోనూ కూడా ఉన్న ప్రజల సంక్షేమం పట్ల ఆయనకు గాఢమైన ఆసక్తి ఉంది. దూర ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాల గురించి, ముఖ్యంగా కాలిఫోర్నియాలో తమ ముఖ్య శిష్యులైన పరమహంస యోగానంద గారు నిర్వహించే కార్యకలాపాల గురించి నన్ను అడిగారు. యోగానంద గారిని ఆయన ఎంతగానో ప్రేమించేవారు. పాశ్చాత్య దేశాలకు తమ దూతగా 1920లో ఈయన్ని పంపింది వారే. శ్రీ యుక్తేశ్వర్ గారు మెల్లగా మాట్లాడే సాధుస్వరూపులు. ఆయన ఉనికి ఆహ్లాదం కలిగించేది. తమ అనుచరులు స్వచ్ఛందంగా చూపే గౌరవానికి ఆయన ఎంతో తగినవారు. ఆయన్ని ఎరిగిన ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తి ఏ జాతివాడైనా సరే, ఆయన్ని అమిత గౌరవ ప్రపత్తులతో చూసేవాడు. నాకు స్వాగతం చెప్పడానికి ఆశ్రమ ప్రవేశ ద్వారం దగ్గర నించున్నప్పటి ఆయన రూపం ఇప్పటికీ నా కళ్లకు కట్టినట్టు ఉంది. ఆయన మంచి ఎత్తరి, నిటారుగా నిలిచే వ్యక్తి. ప్రాపంచిక తాపత్రయాలన్నీ విడిచిపెట్టేసిన వారు. కాషాయం వన్నె బట్టలు కట్టుకున్న తపోమూర్తి ఆయన. ఆయన జుట్టు పొడుగ్గా కొంతవరకు వంకులు తిరిగి ఉంటుంది. శరీరం మాంసలమై దృఢంగానే ఉంటుంది, కానీ సన్నగా సౌష్ఠవంగా ఉంటుంది. ఆయన అడుగులో మంచి ధాటి ఉంది. ఆయన నివాస స్థానంగా ఎన్నుకున్నది పవిత్రమైన పూరీ నగరం. ధార్మికులైన హిందువులు భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు అసంఖ్యాకంగా యాత్రకు వస్తారు. జన్మ కృతార్థంగా ముగిసేటట్టు సాగిందని తెలిసిన శ్రీ యుక్తేశ్వర్ గారు 1936లో జీవన్మరణాలనే పరివర్తనశీలమైన స్థితిలో గోచరించే దృశ్యాల మించి చూపు మళ్లించి భౌతికంగా కన్నుమూసింది పూరీలో. శ్రీ యుక్తేశ్వర్ గారి సచ్చీలాన్ని, పవిత్రతను ధృవపరుస్తూ రాయగలిగినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఆయన శిష్యులు పరమహంస యోగానంద గారు ఇప్పుడు యుగ యుగాల వారి కోసం ఆయనను గురించి అభివర్ణించారు. యుక్తేశ్వర్ గారు జనబాహుళ్యానికి దూరంగా ఉండడంతో తృప్తిపడి యోగానంద గారు వివరించినట్టుగా శక్తి వంచన లేకుండా ప్రశాంతంగా ఆదర్శ జీవితానికి అంకితమైనవారు.